జాతీయ కార్యదర్శి సోమశంకర్ గారికి, జనరల్ సెక్రటరీ జయరాజ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ చేవారావు గారికి, ఆంధ్రప్రభ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకటేశ్వర గారికి, బిగ్ టీవీ ఇన్ఛార్జ్ ఏచూరి శివ గారికి, ఇంకెక్కడికి చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రెస్ క్లబ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ తెలిసిందే, 5 సంవత్సరాలు ఎటువంటి పాలన జరిగి ఆ పాలన నుంచి ఎటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి లెగసీగా వచ్చినాయో మీ అందరూ కూడా తెలిసిందే. గత ప్రభుత్వం తనకు నచ్చిన, తనకు తోచిన సంక్షేమ కార్యక్రమమే ఎజెండాగా, లక్ష్యాలు లేని, ఒక దిశ లేని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ కూడా విలువ తగ్గిస్తూ తనకు నచ్చిన విధంగానే, ఆనాటి అధినేత నచ్చిన విధంగానే పరిపాలన చేసిన విషయం మనకు తెలిసిందే. ఎందుకు లక్ష్యం లేని సంక్షేమ కార్యక్రమాలు అన్నారంటే, ఏదైతే ఆనాటి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందో, మేము బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా కొన్ని లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బుల్ని ప్రజలకు అందించామని. ఉదాహరణకి అమ్మఒడి ఇచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. అమ్మఒడి ఒక 45 లక్షల మంది పిల్లలకి, ఫీజు రియంబర్స్మెంట్ మరో కొన్ని లక్షల మందికి, డిగ్రీ, ఇంజనీరింగ్. ఏ బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా సరే అన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం ద్వారా ప్రజలకు అందించినప్పుడు దాని ఎండ్ ఫ్రూట్స్ వస్తున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను. అమ్మఒడి ద్వారా చదువుకున్న పిల్లలు కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకున్న పిల్లలు కానివ్వండి, చదివిన తర్వాత, చదువు పూర్తి చేసిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనే లక్ష్యం లేకోకుండా ఆనాటి ప్రభుత్వం పనిచేసిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు క్రమేపీ తగ్గిపోతున్న పరిస్థితులు మనకు తెలుసు. కాబట్టి లక్షల మంది మన రాష్ట్రంలో పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వారి ఉపాధి ఏ విధంగా సాధించాలనే ఆలోచన మరి ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి భయపడే పరిస్థితుల్ని వారే సృష్టించారు. ప్రో ఇన్వెస్ట్మెంట్గా కాకుండా బెదిరింపు ధోరణితో, లేకపోతే వారికి సంబంధించిన, వారు ఆలోచించిన టర్మ్స్ అండ్ కండిషన్స్కో, లేకపోతే వారు ఆలోచనకు అనుగుణంగానే పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఆలోచించటం చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా, సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా కావాలి. ఈ ప్రభుత్వం అంతకంటే కూడా మెరుగ్గా చేసిన, గత ప్రభుత్వం చేసిన తప్పు ఏమిటంటే, ఆలోచన లోపం ఏమిటంటే, ఆదాయం గురించి ఎక్కడ పట్టించుకోకపోవడం కూడా ఒక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా మెయిన్ సెక్టర్స్ అన్నింటినీ కూడా వారి ఆలోచన, వ్యక్తిగత ఆలోచనకు అనుగుణంగానే ఆలోచించారు తప్పితే రాష్ట్ర యాజ్ ఏ హోల్, రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ముఖ్యం అనే ఆలోచన గతంలో లోపించిందని చెప్పేసి మనం చేస్తాం. మరి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్ట్. దాన్ని ఎంత బాధ్యతారహితంగా దాన్ని నిర్వహించారో, దాని నిర్మాణ పనులు నిర్వహించారో మనందరూ కూడా తెలుసు. ఆ ప్రభుత్వమే 2021 చివరికల్లా మేము నీళ్ళు ఇస్తామని చెప్పేసి, సరే ఒక 5-6 నెలలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ 2004 వరకు కూడా చేయకపోగా ఆ ప్రాజెక్టు డ్యామేజ్ అయిపోయేట్లు ఏ విధంగా చేసిందో కూడా మనం చూసాం.
అదేవిధంగా అమరావతి రాష్ట్ర రాజధానికి లేకోకుండా మరి వారి ఆలోచన కనుగానే సరే వారి ఆలోచనలకు కూడా కార్యరూపం దాల్చలేని నిస్సాయ పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సరే వారి ఆలోచనలు 3 రాజధానులు అన్నారు, కానీ మూడు రాజధానులకి కావాల్సిన స్టెప్స్ ఏమిటనేది వారు ఆలోచన చేయకోకుండా ఒట్టి ప్రచారానికి 3 రాజధానులు అంటే ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే విధంగా ఆలోచన చేశారు తప్పితే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి వారు ఆలోచించిన 3 రాజధానులు కానివ్వండి లేదా ఒక రాజధాని కానివ్వండి దేనికి కూడా ఒక రూపం ఇవ్వకోకుండా దాన్ని అలాగే బాధ్యతారహితంగా కొనసాగించాడంటే ఏమి చేయలేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా అప్పుడు కూడా ఆదాయం గురించి ఆలోచన చేయకోకుండా అవకాశం ఉన్న మార్గాలన్నింటిలో కూడా రాష్ట్రం ఒక మంచి పొజిషన్ ఉంది కాబట్టి లేకపోతే క్రెడిట్ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆ క్రెడిట్ని వినియోగించుకుని అప్పులు సృష్టించడానికి అప్పులు పుట్టించడానికి ఆలోచన చేశారు తప్పితే మరి ఆశ్చర్యకరం కాకే చెప్తా ఉంది అన్ని రాష్ట్రాల యావరేజ్ అప్పుల కంటే కూడా 32% అప్పులు గత ప్రభుత్వంలో తీసుకునే విషయాన్ని కాగులోనే తెలియజేశారు. ఎందుకు ఇదంతా కూడా అంటే ఆఫ్ బడ్జెట్కి వెలుపల ఇష్టం వచ్చిన రీతిలో అప్పులు తీసుకోవడం కార్పొరేషన్ పేరు మీద తీసుకోవడం జరిగింది. అప్పులన్నీ కూడా క్యాపెక్స్ ఎక్కడ వాడారంటే అది వాడుకోకుండా కేవలం ఖర్చుకే వినియోగించడం అదంతా కూడా మీ అందరూ కూడా తెలిసిందే. మరి అదేవిధంగా రహదారులు మనందరూ కూడా చిన్నప్పుడు చదువుకునేవాళ్ళు.